వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ఓట్లు బీసీలకే వేసి బీసీల సత్తా చూపెడదామని చెప్పేసి అంటున్న మనతో పాటు ఉన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి కొత్త స్లోగన్ తీసుకున్నారు, ఏంటి పార్టీలన్నీ మోసం చేసినాయని చెప్పేస్తున్న పరిస్థితి. సో మరి బీసీలందరూ మీరు చెప్పినట్టు బీసీల ఓట్లన్నీ బీసీలకు పడతాయా? మరి ఇప్పుడు తెలంగాణలో బీసీలను రాజ్యాధికారంలోకి రాకుండా అన్ని పార్టీలు సిండికేట్గా మారి కుట్ర చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అలాగనే చేయాలని చెప్పి ఇవాళ 17% మేర 17% పరిమితి చేస్తూ రిజర్వేషన్ కల్పించారు. ఇవాళ దాన్ని ఆ కుట్రలను ఛేదిస్తూ బీసీ సమాజం అంతా ఒక కసితోటి ఒక్కటై తమకున్నటువంటి ఓటు అనే ఆయుధంతో బీసీల ఓటు బీసీలకు వేయడం ద్వారా 17%కే పరిమితం చేయాలనుకున్నటువంటి రాజకీయ పార్టీల కుట్రలను ఎండగట్టి 53% సర్పంచ్లను గెలిపించుకోగలిగాం. అంటే మొత్తంగా చూస్తే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిసి 86% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సర్పంచ్గా గెలవగలిగారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించొద్దు, 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలను. కానీ ఏ పార్టీ కూడా ఇవాళ అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చి చట్టాన్ని చేసేటప్పుడు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు ముఖం చాటేసి మున్సిపల్ ఎన్నికలకు నేను సై అంటే మేము సై, మేము సై అంటే మేము రెడీ అని చెప్పి ఇలా మున్సిపల్ ఎన్నికలు పోయారు. కాబట్టి ఈ అనివార్య పరిస్థితుల లోపల బీసీ జేఏసీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్లో బీసీ సమాజం ఎటువైపు ఎవరికి అండగా ఉండాలి, ఎవరికి మద్దతుగా ఉండాలని చెప్పి సమావేశంలో ఒక చర్చ జరిగింది. ఈ పరిస్థితుల లోపల ఒక పార్టీకి గొడుగు పెట్టడానికో లేకపోతే ఒక నాయకుని గొడుగు పెట్టడానికో బీసీ సమాజం లేదు. ఈ జనరల్ స్థానాలు ఇలా 50% రిజర్వేషన్లు పోతే మిగతా 50% జనరల్ స్థానాలు. జనరల్ స్థానాలు అనగానే ఒక పోబియా ఎట్లా వచ్చిందంటే సమాజంలో రెడ్డి అగ్రకులాలకే ఇక జనరల్ స్థానాలు అనగానే రెడ్డి రావులే అనే తెలంగాణలో ఒక భావన వచ్చింది. కానీ జనరల్ స్థానాలు అంటే బీసీలే, బీసీలకు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తే బీసీలు గెలవగలుగుతారు అనేది మనం నిరూపించగలిగితే రేపు వచ్చే భవిష్యత్ అంతా బీసీలకే ఉంటుంది. కాబట్టి ఈ 50% జనరల్ స్థానాలు ఉన్నటువంటి బీసీ బిడ్డలను రాజకీయ పార్టీలు ఖచ్చితంగా గెలిపించాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇలా ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంట, బీసీల ఓట్లు బీసీలకే వేయాలనే నినాదంతో ఇలా తెలంగాణలోని బీసీ సమాజానికి మనం పిలుపునివ్వాలి. కాబట్టి బీసీ సమాజం కూడా అర్థం చేసుకొని ఈ పార్టీలను, సిద్ధాంతాలు లేనటువంటి పార్టీలు, ఈ ఇప్పుడున్నటువంటి పార్టీలకు ఏవి కూడా సిద్ధాంతాలు లేవు, సిద్ధాంతాలు లేనటువంటి పార్టీలను పట్టించుకోకుండా ఇవాళ పార్టీలు చూడకుండా ఎక్కడైతే బీసీ బిడ్డ నిలబడ్డాడో ఆ బీసీ బిడ్డలను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఓటు అనే ఆయుధంతో ఈ నెల 11వ తేదీన జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీల ఓటు బీసీలకు వేయడం ద్వారా ఇలా బీసీలను గెలిపించుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, 60% ఓట్లు బీసీలమైనప్పుడు 60% సీట్లు ఇలా బీసీలే కావాలి కదా, అది సహజ న్యాయం, సామాజిక న్యాయం. 60% ఓట్లు బీసీలు అయ్యి ఇలా 30%, 40% సీట్లు బీసీలు ఎట్లయితాయి? కాబట్టి 10% ఉన్నటువంటి అగ్రకులాల ఓట్లు 10% ఉన్నాయి, వాళ్ళకి 10% సీట్లు రావాలి. ఇవాళ ఎస్సీ, ఎస్టీలు వాళ్ళెంత జనాభారో వాళ్ళకంత సీట్లు రావాలి. మేము 60% ఉన్నాం, తెలంగాణలో కొనగలం జరిగింది, తెలంగాణలో లెక్కలు తెలియదు. కాబట్టి 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు 60% సీట్లు రావాలి. కాబట్టి ఆ లక్ష్యంగానే మేము ఇలా బీసీ సమాజానికి ఒక పిలుపునివ్వాలి. బీసీలు రాజకీయ చైతన్యం, రాజకీయ ఐక్యతను ప్రదర్శించడం ద్వారా రేపు భవిష్యత్తు బీసీల రాజ్యాధికారానికి పునాదులు వేసిన వాళ్ళు అవుతాం. ఇవాళ గ్రామ స్థాయిలో బీసీలంతా చైతన్యం రావడం మూలంగా గ్రామాలలో ఇలా బీసీ వాదం పెరిగింది. సాధ్యమైద్దా? మీరు చెప్పేది బాగానే ఉంది, బీసీలందరూ రాజ్యాధికారం రావాలంటే బీసీల ఓట్లు బీసీలకి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ అగ్రకులాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్న పరిస్థితి. సో బీసీలంతా అఫోర్డ్ చేయగలుగుతారా? మరి బీసీ అభ్యర్థులంతా గట్టిగా ఉన్నారా మీ దగ్గర? ఇప్పుడు ఏ బీసీ అభ్యర్థి అయినా మళ్ళీ ఒక పార్టీ కింద పనిచేయాల్సిందే, మీరు అభ్యర్థులు మాత్రం బీసీలు గెలిపించుకోండి అంటున్నారు. మరి ఎట్లా సాధ్యమైంది రాజ్యాధికారం? మళ్ళీ వాళ్ళు అదే విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీలోనే పనిచేయాలి కదా. మరి ఇప్పుడు మేము మీకు తెలియంది కాదు, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసే సందర్భంలో మీరు చూస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ పెవికాల బంధం వాణి వీణలాగా ఎట్లయితే బంధం అవినావ సంబంధం ఉందో అంత అతుక్కపోయినాయి అంటున్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే, కాబట్టి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటైపోయినాయి ఆయన అంటున్నాడు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలు, అవి రెండు వేరు కాదు, అవి శరీరాలు వేరు కానీ ఆత్మలు ఒకటే అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. మేము అంటున్నాం, వాళ్ళకు లేనటువంటి పార్టీలు బీసీలకు ఎందుకు?
ఇవాళ పొత్తులు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పొత్తులు చూస్తే ఎంత సిగ్గు అనిపిస్తుందంటే రాజకీయ పార్టీలకు అసలు సిద్ధాంతాలు లేవు అనడానికి ఇవాళ ప్రధాన సాక్ష్యం. ఇవాళ ఉత్తర తెలంగాణలో కాంగ్రెసు, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పొత్తు, దక్షిణ తెలంగాణలో కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం పొత్తు. ఒక్కొక్క జిల్లాలో ఒక తిరుగా, ఒక జిల్లాలో కాంగ్రెసు బీఆర్ఎస్ పొత్తు, ఇంకొక జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు, ఇంకొక జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు. అదేవిధంగా భువనగిరి జిల్లాలో నల్గొండ జిల్లాలో కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు. అంటే ఇది ఎంత విచిత్రం చూడండి, ఇది రాజకీయ వ్యభిచారం కాదా? నేను అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలే అపవిత్ర పొత్తు, అపవిత్ర కలయిక జరుగుతుంటే బీసీలకు ఎందుకు పార్టీ? ఎవరికి పుట్టిన పార్టీ, ఎక్కడి పార్టీ? సిద్ధాంతాలైనటువంటి పార్టీలలో నుండి ఇవాళ నా పార్టీ అని ఎందుకు అనాలి? కాబట్టి ఇవాళ బీసీల మధ్యన పొత్తు జరగాలి. ఒక బీసీలలో 136 కులాలు ఉన్నాయి. 136 కులాల్లో ఒక కులం నిలబడితే, బీసీ కులంలో ఒక బీసీ బిడ్డ ఒక కులం నుంచి నిలబడితే 135 కులాలు మద్దతు ఇవ్వాలి. అంటే బీసీల మధ్యన ఓటు పొత్తు జరగాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు జరగాల్సింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక పొత్తు జరగాలి. సామాజిక పొత్తు జరిగితే ఈ 90% జనాభా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మా ఓటు మేము వేసుకుంటే ఓట్ల సునామీ, రాజ్యాధికారం అనేది మా కాళ్ళ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇది గమనించాలి. ఇప్పటికే బీసీ వాదం అనేది ఎజెండాకు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇలా తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఇది పట్టణ ప్రాంతాల్లో కొంత మేధావులు, మధ్యతరగతి ప్రజలు ఉంటారు కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా ఆలోచించేటువంటి సమాజం ఉంటుంది. నేను అంటున్నా, మీరు అన్నట్టు ధన రాజకీయాలు అయిపోయినాయి. ఇలా నోట్ల పంపిణీ కార్యక్రమం, ఆ తర్వాత మందు, మద్యము, బీరు, బిర్యానీ. నేను అంటున్నా, తీసుకోండి, ఎవడని ఇస్తే ఎవ్వడు ఏమనొద్దు. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించారు 100 కోట్లు. మీరు చూస్తున్నారు ఈరోజు ఇవాళ ఒక మామూలు మనిషి, ఒక బీసీనో, ఎస్సీనో, ఎస్టీనో లక్షలు సంపాదించాలంటే జీవితాంతం కూడా సంపాదించలేకపోతున్నాడు. అసలు బతకడానికే కష్టమవుతుంది. కానీ ఈరోజు ఒకళ్ళు సింగరేణి స్కామ్లో 6,000 కోట్లు అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన ఇంకొక దాంట్లో కార్ రేసింగ్లో 100 కోట్లు అంటాడు. ఇంకొక 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లే. మరి ఇన్ని 100 కోట్లు, 1000 కోట్లు కుంభకోణాలు చేసినటువంటి పైసలు ఎక్కడ పోయినాయి? ఆ పైసలు ఓట్ల కోసం పంచుతున్నారు. వాళ్ళు చెమటార్జితం, వాళ్ళు కష్టం చేసి రెక్కాడితే డొక్కాడినటువంటి పైసలు కావు. వాళ్ళ వారసత్వంగా వచ్చినటువంటి తాత ముత్తాతలు వచ్చినటువంటి సంపద పంచుతలేరు. ప్రజలను దోసుకున్న డబ్బుతోటి పంచుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి అగ్రకులాలు ఇచ్చేటువంటి ఏ తాయిలాలు ఇస్తారో, ఏది ఇస్తారో తీసుకోండి. కానీ ఓటు అనేది తల్లి లాంటిది. ఇది మన జాతి ఆత్మగౌరవాన్ని నిలిపేది, బీసీ బిడ్డల భవిష్యత్తు తలరాత మార్చేది. రేపటి బీసీ సమాజానికి ఇలా పల్లెలు స్టార్ట్ అయింది, పట్టణాలకు వచ్చింది. రేపు మొత్తం తెలంగాణ చుట్టి బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీ రాజ్యం రావాలి, 50% బీసీ ఎమ్మెల్యేలు కావాలి. మన రాజ్యం మనకు రావడానికి ఎన్ని పునాదులు ఏర్పడతాయి. కాబట్టి ఒక బ్రాడర్ కాన్సెప్ట్ తోటి, ఒక మంచి బీసీ సిద్ధాంతంతో ఆలోచించండి. కాబట్టి పార్టీలకు అతీతంగా బీసీలకు ఓట్లు వేసుకునడం ద్వారా వచ్చేది బీసీల రాజ్యమే. మర్చిపోయిన స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పంచాయతీ ఎలక్షన్లో జరగలేదు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా జరగలేదు. బీసీ సంఘాలన్నీ చల్లబడ్డాయా ఏంది? అసలు దానికి సంబంధించిన కార్యాచరణ లేదు, ఎక్కడ లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త రాగం తీసుకున్నారు, బీసీల ఓట్లు బీసీలకే అని చెప్పేసి. ఎందుకు ప్రభుత్వం మీద పోరాడాల్సినంత పోరాటం చేయలేదా, లేకపోతే ఏం జరిగింది అసలు? ప్రభుత్వాలు, పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడితే, మా ఆకాంక్షలను గౌరవిస్తే ఇలా వాళ్ళని మేము గౌరవిస్తాం. కానీ పార్టీలు, ప్రభుత్వాలన్నీ సిగ్గు తప్పిపోయి వాళ్ళు నగ్నంగా వాళ్ళకున్నటువంటి ఇలా ఎంత దగులుబాజీ చేతలంటే బీసీలను మోసం చేయడంలో 3 పార్టీలు తోడు దొంగలు. ఒక పార్టీ ఇలా బిల్లు పెట్టింది, ఆ బిల్లు కోసం కృషి చేయలే కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పార్టీ కేంద్రంలో ఉంది, బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ఆమోదించలే. ఇంకా బీఆర్ఎస్ పార్టీ లేచి గంతులేసారు నిన్నమన్న మాతోటి వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి ఎంత సిగ్గు లేదంటే, ఇవాళ మీరు చూసిర్రు, ఏ బీసీ రిజర్వేషన్లు అడ్డుకొని బీసీల నోటికాడు ముద్దను గుంజేసి మేము తినే కంచంలో మన్ను పోసి ఇవాళ 1000 మంది బీసీ సర్పంచ్లు కాకుండా 1000 మంది బీసీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కాకుండా కుట్ర చేసి కోర్టులను వేదికను చేసుకొని బీసీలను తడిగుడ్డతో గొంతు కోసినటువంటి బీసీల ద్రోహి అయినటువంటి బుట్టంగారు మాధవరెడ్డికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బహుమానంగా ఒక కానుకగా ఆయన కౌన్సిలర్గా బీఫామ్ ఇచ్చి పార్టీ పండించి మాధవరెడ్డిని గెలిపించాలంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షమా, బీసీ ద్రోహుల పక్షమా?
మేము మొన్న నుంచి ప్రశ్నిస్తున్నాం, ఇప్పటి వరకు సమాధానం లేదు. అంటే వీళ్ళంతా తోడు దొంగలని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలు ఒకే తాను ముక్కలు. వీళ్ళు ఒక శరీరం వేరు కానీ ఆత్మలంతా ఒకటే. బీసీ వాదాన్ని తెలంగాణలో బొందబెట్టాలి, బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని అణచివేయాలి. ఒకవేళ ఈ చైతన్యం కనుక అంటుకుంటే రగులుకుంటే రేపు మా పీఠాలకు ఎసరు వస్తుంది. కాబట్టి అంతదాకా ఇది రావద్దు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి తానే అంటే కేటీఆర్ తందానే అంటాడు, కేటీఆర్ తందానే అంటే కిషన్ రెడ్డి గారు రామచంద్రరావు గారు సై అంటారు. కాబట్టి ఈ పార్టీలను ఇవాళ రాజకీయంగా బొందబెడితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. ఈ బీసీ సమాజం అంతా గమనిస్తుంది. మేము ఉద్యమం మీరు అన్నట్టు ఎక్కడ చల్లబడలే, ఎక్కడ వెనకడిగేలే. ఖచ్చితంగా మేము మా శక్తి మేరకు బీసీ సమాజం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూనే ఉంటుంది. ఇవాళ మీటింగులు పెట్టి కాడ మీటింగులు పెడుతున్నాం, పోరాటం చేసే దగ్గర పోరాటం చేస్తున్నాం, వాళ్ళని ఎండగట్టి వాళ్ళ నడి బజార్లో నిలబెట్టే కాడ నిలబెడుతున్నాం. కానీ వాళ్ళు సిగ్గుదప్పి ఇలా బీసీ వాదాన్ని కనుమరుగు చేయాలని కుట్రబుద్ధితో పోయినప్పుడు వాళ్ళని రేపటి భవిష్యత్తులో వాళ్ళని రాజకీయంగా బొందబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతారు. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది చట్టపరంగా వీలు కాకపోతే కనీసం పార్టీ పరంగా కూడా రిజర్వేషన్కి సంబంధించి ఆ స్థానాలు ఇస్తామని చెప్పేసి. మరి ఆ స్థానాలు ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చింది? బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ ఎన్ని ఇచ్చింది? బీజేపీ ఎన్ని ఇచ్చింది? ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ 53% టికెట్లు ఇచ్చినట్టు మనకు సమాచారం ఉంది. బీఆర్ఎస్ కూడా ఇంచుమించు 52.5%, 53%. బీజేపీ 49% ఇచ్చినట్టు కొట్టింది. ఇది కాదు, మేము మొదటి నుంచి మేము పార్టీ పరంగా ఇవ్వాలంటలేము. మేము మొదటి నుంచి మీ ఎంగిలి మెతుకులు, ఈ మీరు ఇచ్చేటువంటి భిక్షం లాంటి బీఫామ్లు మాకొద్దు. చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ కావాలి, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ కావాలి. మేము పోరాడుతున్నాం. ఒకవైపు ఈ రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటి మీద మొత్తం మీద పార్లమెంట్లో సవరణ జరగాలి. అదేవిధంగా రాజ్యాంగ సవరణ జరిగి మాకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లయితే అగ్రకులాల రిజర్వేషన్లో అట్లాంటి రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం. ఆ క్రమంలో ఇది తాత్కాలికంగా పోరాడితే ఇది నెలనో 2 నెలలనో 6 నెలలనో ఇవాళ సాధించే రిజర్వేషన్ కాదు. ఇది దీర్ఘకాలికంగా పోరాడవలసిందే. 42% రిజర్వేషన్ సాధించే వరకు మా సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని, ప్రయాణాన్ని ఆపేది లేదు. ఖచ్చితంగా బీసీలకు సంబంధించి 3 పార్టీలు ద్రోహం చేస్తున్నాయి. పార్టీలు అనైతికంగా కూడా చాలా చోట్ల పొత్తులు పెట్టుకున్నారు. సో 3 పార్టీలు కూడా బీసీల ద్రోహులు కాబట్టే బీసీలంతా పార్టీలకు బుద్ధి చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ నెల 11 జరిగే ఎలక్షన్లో బీసీల ఓట్లు బీసీలకు వేసి బీసీల సత్తా చూపెట్టాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన 42% రిజర్వేషన్ సంబంధించి బీసీ సంఘాలన్నీ త్వరలోనే పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకుంటారు. సో ఎక్కడ కూడా సంఘాలు లైట్ తీసుకోలేదు. 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు అటు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్ సాధించే వరకు బీసీ సంఘాలుగా మేము కొట్లాడుతూనే ఉంటాం. దీనికి సంబంధించి బీసీలు కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పేసి, సో ఖచ్చితంగా ఆ దిశగానే 42% రిజర్వేషన్ సంబంధించి కొట్లాడడంలో భాగంగానే బీసీల ఓట్లు బీసీలకే వెయ్యాలని చెప్పేసి కూడా ఒక కొత్త స్లోగన్ తీసుకున్నట్టు జాజుల శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేల కోసం, హైదరాబాద్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.